మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పొద్దునకి మాయమైపోతుందా ఈ చిత్రమా? మరి ఆడికేమైందో మరి ఆడికే వచ్చిందో నాకు వెళ్తా బాబాయ్. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదిలపూరి కాలనీలో ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య పేక నులిమి చంపేసిన పరిస్థితి అయితే కనుక జ్ఞానేశ్వర్ అయితే కనుక ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ యొక్క మనవరాలు అండ్ లోపల ఉన్న బిడ్డను కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మామగారు ఉన్నారు. ఒకసారి వీడితో మాటలు తెలుసుకుందాం. మామగారు ఏం జరిగింది అసలు? ఏం జరిగింది మామ? నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళారండి. వెళ్తే డాక్టర్ ఏమన్నట్టండి, డాక్టర్ గారు అన్నారంట వచ్చేయమన్నారంట. పొద్దుట వచ్చేయమ్మా, నిప్పులు రానకు ట్యాబ్లెట్ వేస్తాను, లేదంటే పొద్దుట ఆపరేషన్ చేసేస్తాను, అంతా బాగానే ఉంది చెయ్యి అన్నది. ఈ పిల్ల చెప్పింది అంటే బాగానే ఉంది, ఆ పిల్ల బాగానే ఉన్నది, నువ్వు బాగానే ఉన్నావు, ట్యాబ్లెట్ వేస్తాను, నిప్పులు వస్తే మామూలుగా వచ్చేది, లేదంటే ఆపరేషన్ చేసేస్తాను, పొద్దున్న 8:05 హాస్పిటల్కి వచ్చేయమన్నట్టు. వచ్చి నేను లేచాను తెల్లారగట్ల లేచాను, నా పని నేను చేసుకుని గుమ్మాలు చేసుకుని నేను స్నానం చేసేసి పిల్లకమ్మ ఇడ్లీ వేసేసి పెట్టేసానండి. పెట్టేసాకప్పుడు నేను గుమ్మాలు వేసుకుని వెళ్ళి అనుష అప్పుడు టీ పెట్టి నీళ్ళు ఎట్టాను పొయ్యి మీద, నీళ్ళు ఎట్టి అమ్మ ఇలాగ తలుపులో పట్టుకుని అను అను లేకమ్మా అను అను అని అంటున్నాను. ఒక 2 కేకలకే పలికిదండి, అలాంటి 3 కేకలు వేసిన పలికింది. ఇతను అక్కడ చేసుకుంటున్నాడు, ఇదైతే చూసుకుంటున్నాడు, అలా వెళ్తా పని చేసుకుంటాడు, చూసుకుంటున్నాడు. చూసుకుంటే ఇదేంటి బాబాయ్ పలుకుతుంది ఇదేంటి అనేసా అన్నానండి. అంటే గవ్వలాడితే వచ్చి అను 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 అని అటు ఇటు చేసేది, ఇలా లెగ్ తీసేది. అప్పటికే నిలబడిపోతుంది. అదే బాబాయ్ కొట్టేకు బాబాయ్ కొట్టేకు బాగాలేదు, కడుపులో నొక్కేకు అంటున్నానండి. అప్పటికే లేదమ్మా అయిపోయిందమ్మా అంటున్నాడు. బాబాయ్ అయిపోలేదు బాబాయ్ అంటున్నాను. అయిపోలేదమ్మా నా మారాలు అయిపోలేదు బాబాయ్, అయిపోయిందండి బాధేసుకున్నానండి, అయిపోయిందంటే బాధేసుకున్నాను. వెంటనే ఏం చేశారంటే మీ ఏదైతే మనవడు అవుతాడో ఇలాంటి అగత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం? నేనేం చెప్తున్నానంటే కవ్వలాటాని ఆమె ఫోన్ చేసేయి ఇలా ఫోన్ చేసేయి, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫోన్ చేసి అంటే చేస్తలేదండి, చేస్తలేదు. లేదా ఎదుర్కొంటాను వాళ్ళు చెప్పు, ఎదుర్కొంటాను చేయనంటే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. ఎదుర్కొంటాను కాక అంటే అయిపోయింది అంటున్నాడు బాబాయ్. రాత్రిపూట గొడవలు ఆడుకోవడం కానీ లేదండి, నేను సంతకాడ పడుకుని పోయి నేను బండి మీద వచ్చాను కదండి, అలిచిపోయాను. వచ్చాక వాడు చేతం అలిచిపోయాను, పెందరాడే పడుకున్నాను. ఇంకా నేను తెల్లారి కానీ లేట్గా లేచాను ఇవ్వాలకుంటా, ఇంకా నా 3 గంటలు లేచి 4 గంటలు లేచేసాను. అలాగే 5-6 అయిపోయిందండి లేచేదాడికి. 6 అయిపోయి అట్లా పని నేను చేసుకున్నానండి. 6 అయిపోయిన పని నేను చేసుకుని పిల్లకి ఎన్ని పెట్టుకుని ఎగ్గట్టుకుని ఇంకా హాస్పిటల్కి పోదామండి. ఇంకా ఇంకో గంటలో హాస్పిటల్ పోయే లోపల వీళ్ళకి ఈ అన్యాయం జరిగిపోయిందండి. నాకు ఏం జరిగిందన్నది నాకు తెలుసు, మరిపోతుంది నాకు. ఇంటికి ఏం జరిగిందండి, సంతకాడ బాగా కదా, మళ్ళీ వంట చేసుకుంటూ వచ్చానండి. అమ్మ అయితే ఇలా వేసింది, ఆవిడ చేసింది ట్యాబ్లెట్ వేస్తానంది, లేదంటే ఆపరేషన్ చేస్తానండి. అలాగే అండి, భయపడకో, టెన్షన్ గట్ట పెట్టుకోకమ్మా, భయమే ఉండదు, తొలిసూరు కదా నీకు, తొలిసూరు కదా. ఇది ఆయన చంపాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమంటారు? ఏమో చంపాడో లేదో దేవుడికి వెళ్ళాలండి. బయట ముందు నుంచి దాంపత్యం ఎలా ఉండేది? దాంపత్యం మామూలుగా ఉండేదండి. దాంపత్యం గొడవలు ఆడుకోవడం ఎప్పుడు లేదు, ఏదో సరిగ్గా పెట్టి ఆడుకున్నా మామూలే అనుకునేవారు, కసురుకునేవారు. కానీ మీ మనవరాల్ని నిండు గర్భిణిని బాబు నిండు గర్భిణి అబ్బా తెల్లారి నా బిడ్డ అంటే మునుమనల్ని ఎత్తుకునే స్టేజ్ లోని మీరు మనవరాలు పరిస్థితి. అయితే ఏ బిడ్డ అయినా పర్లేదమ్మా, కూతురండి, కూతురు ఏ బిడ్డ అయినా పర్లేదమ్మ తల్లి, పోన్లే ఆపరేషన్ చేసేసినా పర్లేదు ఒప్పుడుగా ఉండాలా, కానీ ఏం పర్లేదు, ఆపరేషన్ అయినా పర్లేదు, భయపడకో, టెన్షన్ గట్ట ఎట్టుకోకు, నీకు తెలక తొలుసూరు అంటే కడుపులోని కొంచెం పోట్ల కింద వస్తున్నదే, పొత్తు కడుపులోని అంత పొట్టులో వచ్చినా పర్లేదు, నీకు తొలుసూరు తెలక పొత్తు కడుపు వస్తాయి, నీకు ఇప్పుడు వచ్చేస్తేని, లేదంటే ఆపరేషన్ అయినా పర్లేదు. ఇప్పుడు అందరూ ఆపరేషన్లు ఇప్పుడు ఇంకో ఏదో హాస్పిటల్ అంటండి అన్నానండి బాబు, అన్నాను పడుకున్నాను అంతే. ఈ పొద్దునకి మాయమైపోతుందా ఈ చిత్రమా? మరి ఆడికేమైందో మరి ఆడికే వచ్చిందో నాకు వెళ్తా బాబాయ్. ఇది పరిస్థితి. జ్ఞానేశ్వర్ అనే ఎవరైతే ఉన్నారో ఈ మీ యొక్క మనవరాల్ని నిండు గర్భిణి తెల్లవారితే ప్రసవంకి బిడ్డను కనే సిచ్యువేషన్లో ఈ యొక్క భర్త పేకనుల్మి చంపడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు ఏంటనేది పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ యొక్క పరిస్థితి మీద అయితే కనుక సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ అలానే సిఐ బాలకృష్ణ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ని చూస్తూ వివరాలు తీసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది.